అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలు తీశారని, ఇంత దుర్మార్గమైన ప్రధాని ప్రపంచంలో ఎక్కడా లేరని ఫైర్ అయ్యారు. మేము రైతు రాజ్యం అంటే బీజేపీ వాళ్లు కార్పొరేట్ రాజ్యం అంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం రైతు బంధుని యుఎన్ఓ కూడా ప్రశంసించిందని, విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ 1 గా ఉన్నామని తెలిపారు. బీఆర్ఎస్ నినాదమైన ఆప్కీ సర్కార్ కిసాన్ సర్కార్ అని దేశం మొత్తం ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. ఇంతమంది నాయకులకు 75 ఏళ్లలో ఒక్కరికన్నా ఆలోచన వచ్చిందా రైతు బంధు లాంటి పథకం పెట్టాలని? ఎంతో మంది పనిచేసింది కదా, 15 మంది ప్రధానమంత్రులు, 100 మంది ముఖ్యమంత్రులు, ఎవరికి రాలే అధ్యక్ష ఆలోచన. కేసీఆర్ గారు వచ్చే వరకు దాన్ని బట్టే చెప్పొచ్చు అధ్యక్ష, నాయకుడికి మనసు ఉంటే, పరిపాలకుడికి ఆపేక్ష ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈ కార్యక్రమాన్ని నచ్చని నేత లేడు, మెచ్చని ఆర్థికవేత్త లేడు. 28 రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులు వచ్చారు అధ్యక్ష. వచ్చి ముఖ్యమంత్రి గారితో సమావేశమై వారన్నమాట, మీరు దేశమంతా ఈ స్కీమ్ అమలు చేస్తే మీ కాలు గడిగి నెత్తిన పోసుకుంటారు సార్ రైతులు వేరే వేరే రాష్ట్రాల్లో అని చెప్పినారు అధ్యక్ష. అంతకంటే గొప్ప ప్రశంస ఏముంటది అధ్యక్ష పరిపాలకుడికి? అశోక్ గులాటి, అరవింద్ సుబ్రహ్మణ్యన్, దేవేందర్ శర్మ, అన్నా హజారే, రంగరాజన్, ఎస్కే సింగ్ లాంటి ఎంతో మంది వ్యవసాయ నిపుణులు, ఆర్థికవేత్తలు, అగ్రోనమిస్టులు అందరూ కూడా ప్రశంసించినారు అధ్యక్ష. ప్రపంచంలోనే వినూత్న పథకంగా ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించింది రైతు బంధును అనే మాట కూడా మిత్రులకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే రైతు బంధు మీద కూడా కొన్ని చిల్లర మల్లర విమర్శలు వేస్తూ ఉంటారు అధ్యక్ష. రైతు బంధు అనగానే ఒక ఆయన ఇదంతా పెద్ద పెద్ద ఊళ్ళకే పోతున్నది, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు తింటున్నారు ఇలా అని అడ్డగోలుగా మాట్లాడతారు అధ్యక్ష. మంచిని మంచిగా చూసే సమాజం లేదు అధ్యక్ష, చాలా విచిత్రమైన సమాజం.